నమస్తే, నేను మీ వంశీకృష్ణ. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. మైక్ ఇది ఉండాలండి. ఇప్పుడు ఒక వీడియో నేను మీకు ప్రజెంట్ చేస్తా. జగ్గంపేట సంబంధించి జనసేన ఇన్ఛార్జిగా సూర్యచంద్ర గారు జగ్గంపేట ఇన్ఛార్జిగా జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే. మొన్న ప్రకటించినటువంటి ఫస్ట్ లిస్ట్ తర్వాత అతను చేసినటువంటి చర్యల మీద నేను కొన్ని విశ్లేషణ అయితే చేస్తాను. సాక్షి మీడియా వాళ్ళు దీన్ని తప్పుగా ఏ విధంగా చిత్రీకరిస్తున్నారు, నాకు ఒక డౌట్ అయితే ఉంది. సూర్యచంద్ర గారు కూడా సాక్షితో కుమ్మక్కయ్యారా అన్నట్లుగా ఉంది ఈ వీడియో. సారీ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఈ వీడియో నేను ఈ విధంగా మాట్లాడటం ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ముందుగా ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నాను. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో నిజాలు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ వీడియోలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సూర్యచంద్ర ఆడుతున్నటువంటి హైటెక్ డ్రామా ఏ విధంగా ఉంది, సరే ఇది డ్రామానా లేదంటే రియాలిటీయా అనేది భగవంతుడికి తెలియాలి. ఆ భగవంతుడి మీద భారం వేసి నేను ఈ మాటలు మాట్లాడటం జరుగుతుంది. రియాలిటీని నాకు ఇక్కడ అనిపించింది ఖచ్చితంగా మాట్లాడతా. ఓకే, అదే ఈ వీడియో సారాంశం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ సాక్షి మీడియా కావచ్చు, ఎన్టీవీ వాళ్ళు కావచ్చు, TV9 కావచ్చు, పెయిడ్ ఆర్టిస్టులు అండి. వీళ్ళందరూ కూడా సూర్యచంద్ర గారిని అడ్డం పెట్టుకొని ఏదో సాధించాలని చూస్తున్నారు. సూర్యచంద్ర గారు మాట్లాడినటువంటి మాటల్లోని అంతరార్థాన్ని వాళ్ళు ఎలా పెడార్థాలు తీస్తున్నారు, ఇక్కడ సూర్యచంద్ర గారి ఆ మెంటాలిటీ ఏంటి అనేది కూడా నేను రివీల్ చేసే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి పైన నాకు ఇక్కడ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. వీడియో ప్లే అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి కౌంటర్ నేను ఇస్తూ ఉంటా. కాబట్టి వీడియో ప్లే అవుతుంది కాబట్టి ఆ వీడియో ప్లే అనేది ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఇప్పుడు ప్లే అవుతున్నటువంటి వీడియో వినండి. దానికి కౌంటర్గా నేను కొన్ని విషయాలు చెప్తాను. జరిగింది కదా, ఇక్కడ మీకు టికెట్ రాలేదు. 5 సంవత్సరాలు పోరాడిన వ్యక్తికి టికెట్ రాకుండా రెండో వ్యక్తికి ఇస్తానంటే దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు? 5 సంవత్సరాలు పోరాడిన వ్యక్తికి రాకుండా వేరే వాళ్ళకి ఇస్తా అంటే మీరు ఎలా సమర్థిస్తారు అని అడుగుతున్నారు. సాక్షి మీడియా రిపోర్టర్ అన్నమాట. వీడు రెచ్చగొట్టే చర్యలు. నేను ధర్మానికి, నీతికి, నిజాయితీకి కట్టుబడి ఉంటాను సార్. నేను 18 సంవత్సరాలు సర్పంచ్గా చేసి సుమారు 15 ఎకరాల పొలం నేను అమ్ముకోవడం జరిగింది. నా తండ్రి ఇచ్చిన ఆస్తులు, నా భార్య తెచ్చుకున్న ఇల్లు కూడా నేను అమ్ముకోవడం. ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడు, ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో ప్రచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ని నమ్ముకొని 15 ఎకరాల పొలం అమ్ముకున్నాడు, భార్య ఆస్తులను తాకట్టు పెట్టాడు అన్నట్టు ఏదో ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ సూర్యచంద్ర చెప్పినటువంటి మాట ఏంటి, 18 సంవత్సరాలుగా సర్పంచ్గా చేస్తూ చాలా కష్టపడ్డాను, నేను అప్పుల పాలయ్యాను. 18 సంవత్సరాల ముందు జనసేన పార్టీ పెట్టిందా? తప్పుడు ప్రచారాలు వీళ్ళు చేసేది సాక్షి వాళ్ళు. జనాల్ని మభ్యపెట్టి అల్లర్లు సృష్టించి రెచ్చగొట్టి ఆ పార్టీ మీద విరక్తి పుట్టేలా చేయడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి పన్నాగాలు. సరే, ఈరోజు అంటే రాజకీయాల్లో నిజాయితీగా ధర్మంగా ఉండడం వల్ల నాకు మిగిలింది ఏంటంటే ఒక ప్రజాదరణ, ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకున్నాను. ప్రజలందరూ మిగిలిందన్నావు కదా, ప్రజల్లో మంచి స్థానం. ఆ స్థానంతోనే ఒక ఇన్ఛార్జి పదవి వచ్చింది కదా. ఆ ఇన్ఛార్జి పదవిగానే ఇప్పుడు పొత్తుల ధర్మంగా ఉన్నారు. గత 4 సంవత్సరాల క్రితం అంటే 2019లో పోటీ చేసినప్పుడు ఎంత శాతం మెజారిటీ వచ్చింది జనసేన పార్టీకి? అంత శాతం మెజారిటీ ఉండి అన్ని స్థానాల్లో మిమ్మల్ని నిలబెట్టుకుంటూ పోతే, ఎవరినైనా సరే, మిమ్మల్ని కాదు ఒకళ్ళని కాదు, నిలబెట్టుకుంటూ పోతే పార్టీ మనుగడ ఉంటుందా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవా? అంత ప్రజాదరణ గురించి, అంత ప్రజాస్వామ్యం గురించి నీతి నిజాయితీగా నువ్వు ఆలోచించే వ్యక్తివే అయితే, వాస్తవంగా నీ ఆలోచన అంత మెచ్యూర్డ్గా ప్రజా సంక్షేమం కోసం కోరుకొని, ప్రజల క్షేమం కోసం కోరుకొని, ప్రజలు బాగుండాలి అనుకునే తత్వం నీతి నిజాయితీగా ఉండే వాడివే అయితే, మరి ప్రజా వ్యతిరేక ఓటు చీలగోల్దాన్ని తీసుకున్నటువంటి మీ నాయకుడి నిర్ణయాన్ని నువ్వెందుకు సమర్థించలేదు?
ప్రజల కోసం పోరాడాలి అనే తత్వం నీకు ఉన్నప్పుడు మరి అవన్నీ ఈ సోది ఈ సొల్లు ఇవన్నీ ఎందుకు? నేను అడిగిన దానిలో ఏమీ తప్పులేదండి, వాస్తవం ఇది. యాక్చువల్గా ఇతను చెప్తున్నటువంటి మాట ఏంటి? సూర్యచంద్ర చెప్తున్నటువంటిది, నేను నీతి నిజాయితీని నమ్ముకున్నాను, గత 18 సంవత్సరాలుగా సర్పంచ్గా చేశాను, ప్రజల కోసమే బతుకుతున్నాను. మరి ఇప్పుడు మీ నాయకుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటి? అదే ప్రజా సంక్షేమం కదా. ఆ ప్రజా సంక్షేమంలో కొంతమందికి టికెట్లు ఇవ్వలేకపోవచ్చు. దాన్ని మరి మీరెందుకు తప్పుగా భావిస్తున్నారు? దాన్ని మరి ఎందుకు ఇంత రార్థాంతం చేస్తున్నారు? మీరు ఒక ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడా? కాదు, స్వార్థం గురించి ఆలోచించే నాయకుడు. ఉన్నాను ఈరోజు, కానీ నేను తీసుకునే నిర్ణయం ఏంటంటే ధర్మాన్ని నేను నమ్ముతాను. మీకు మోసం జరిగినట్టు భావించట్లేదు? నాకు మోసం జరిగిందని నేను ధర్మాన్ని నమ్ముతాను నేనా అంటే వాడు ఒక పనికిమాలిన రిపోర్టర్. చూడండి, మోసం జరిగినట్లు భావించట్లేదా? ఏం మోసం జరిగింది? యాక్చువల్గా సూర్యచంద్రకి ఇన్ఛార్జి పదవి ఇచ్చేటప్పుడు నేను నెక్స్ట్ ఎమ్మెల్యేని చేస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నాడా? ఎక్కడైనా వచ్చిందా? పవన్ కళ్యాణ్ ఎక్కడా ఆ మాట చెప్పలేదే. కాకపోతే లబ్బర్ చెప్పులు వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అన్నాడు. అడుగు పెట్టాలి అంటే దాని మీనింగ్ సూర్యచంద్రని పంపిస్తా అని కాదు కదా. నేను లబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతాను, నన్ను కూడా పంపిస్తారా? ప్రతి ఒక్కరిని లబ్బర్ చెప్పులు వేసుకుంటే పంపిస్తా అని అర్థం కాదు అక్కడ. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అడుగు పెట్టే రోజు రావాలి, అసెంబ్లీలోకి అడుగు పెట్టే రోజు రావాలి. ఇది ఆ పార్టీ నేత యొక్క ముఖ్య ఉద్దేశం. అనుకోవట్లేదు, ఎందుకంటే మోసం వాళ్ళు అంటే నేను మోసపోయాను. నేను మోసం చేశారని నేను అంటలేదు, నేను నమ్మి మోసపోయాను. నేను ఏం మోసపోయావు? నువ్వు నీతి నిజాయితీగా ఉన్నావు కాబట్టే అక్కడ జగ్గంపేటలో మీకు జనసేన ఇన్ఛార్జిగా ఇచ్చారు, పదవి వచ్చింది. ఇన్ఛార్జి పదవి అంటే తక్కువ పదవి ఏం కాదు కదా. అంతేగాని అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని నువ్వు కలగనొచ్చు. నీకేమన్నా హామీ ఇచ్చారా నేను నిన్ను అసెంబ్లీలో నిలబెడతాను, కూర్చోబెడతానని? అదేం చెప్పలేదు కదా. ఇన్ఛార్జిగా చేశారు. ఇన్ఛార్జి అన్న ఎవడైనా సరే, ఒక పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీ శ్రేయస్సు కోసం కష్టపడతారు. నువ్వు ఒక్కడవే కష్టపడలేదు, ప్రతి చోట ఇన్ఛార్జీలు కష్టపడ్డారు కదా. నేను ఆశపడ్డం తప్పు. డబ్బు లేని వాడు హామీ ఇచ్చారు కదా సార్, మీకు హామీ ఇవ్వకపోతే మీరు మోసపోయినట్టు అనుకోవచ్చు, హామీ ఇచ్చి తప్పితే దాన్ని మోసం చేసినట్టు అంటారు. హామీ ఇచ్చారు, రబ్బర్ చెప్పులు వేసుకునే వాడిని అసెంబ్లీకి పంపిస్తాను, సామాన్యుడిని అసెంబ్లీకి పంపిస్తాను, నాతో పాటు చూడండి. ఇంకా దీన్ని రివర్ట్ అంటే దీన్ని కోవర్ట్లు అనమాట. కోవర్ట్లు పని చేసే పని, ఉన్నది లేనట్టు భ్రమింపచేయటం. హామీ ఇచ్చారు కదా. ఏమి హామీ ఇచ్చారు? లబ్బరు చెప్పులు వేసుకునే ప్రతి ఒక్కరిని కూడా అసెంబ్లీలో అడుగు పెట్టేటట్లు చేయాలనేది నా ఆశ. ఆ కళ నెరవేరే వరకు పోరాడదాం అన్నాడు. అంతేగాని సూర్యచంద్ర గారు మీరు లబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు కదా, నేను మిమ్మల్ని అసెంబ్లీ సీట్లో కూర్చోబెడతానని చెప్పారా? అంటే జనాల్ని ఏమని మీరు మభ్యపెట్టాలని, ఏమని తప్పుదారులు పట్టించాలని? ఇక్కడ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే క్రమంలో కొంతమంది ఆశించినటువంటి సీట్లు, ఆశించినటువంటి స్థాయో దక్కకపోవచ్చు. అంత మాత్రం చేత నాయకులందరినీ తప్పు పడతారా? అదేనా మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీ? ఒక లీడర్షిప్ క్వాలిటీ అంటే ఏంది? మనకి పదవి దక్కినా దక్కకపోయినా ఏదైతే మనం ఒకటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నావో ఆ సిద్ధాంతం ప్రకారం నడవాలి. నువ్వు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నావు. పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి? 25 సంవత్సరాల వరకు నా కళని ముందుకు తీసుకెళ్తాను అన్నాడు. పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? అప్పుడే 25 సంవత్సరాలు అయిపోయిందా నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి? లేదంటే నీకేమన్నా హామీ ఇచ్చాడా పవన్ కళ్యాణ్ గారు? అసలు నువ్వు నిజమైన నాయకుడు అయితే, ప్రజా సంక్షేమాన్ని ఆలోచించే నాయకుడివి అయితే ఈ రకమైనటువంటి పనులు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటే నువ్వు పార్టీకి వ్యతిరేకంగా సాక్షితో కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఆడుతున్నటువంటి నాటకం అని నేను అంటా. కాదు అని నిరూపిస్తావా? నువ్వు నిజమైన నాయకుడివి అయితే, ప్రజల కోసం ఆలోచించే నాయకుడివి అయితే జనాల్లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్ళు ఒక ఇన్ఛార్జిగా. అది నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ మనం చేద్దాం, 25 సంవత్సరాల ప్రయాణం మంది సుదీర్ఘ పోరాటం చేద్దాం, మనం కలిసి పని చేద్దాం, వ్యవస్థను మారుద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాటలను బట్టే నేను 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దాం, ప్రతి ఒక్క పేదవాడిని అసెంబ్లీలోకి స్థానం కల్పిద్దాం అన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరినీ తీసుకెళ్ళలేడు. ఆ అవకాశం కల్పించాలి. ఆ అవకాశం కల్పించాలి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుతం పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో, లాస్ట్ టైం ఏమన్నా మెజారిటీ వచ్చి కనీసం పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించుకోలేకపోయారు కదా. కనీసం పవన్ కళ్యాణ్ సీట్ అయినా దక్కిందా మీకు?
జనసేన పార్టీకి దక్కిందా? జనసేన పార్టీకి దక్కలా. ఇప్పుడు ఆ మెజారిటీ స్థానాలు ఇప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటిది ఏంటి? 24 స్థానాలు కాదు, ఎన్ని స్థానాల నుంచి ఉంటే అన్ని స్థానాలు గెలవగలిగితే మెజారిటీ ఆఫ్ పర్సంటేజ్ మనం స్థానాలు దక్కించుకోగలిగితే ఆ పర్సంటేజ్ తోటి మన పార్టీ ఏదైనా చేయగలుగుతుంది, మన పార్టీ రాబోయే రోజుల్లో మంచి అధికారాన్ని చేపడుతుందని చెప్పాడు. మరి ఆయనకు తెలీదా ఇవన్నీ? ఒక అధినాయకుడికి, ఒక పార్టీ అధ్యక్షుడికి ఇలాంటి ఆలోచనలన్నీ తెలీదా? పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలీదా? మీరు చేస్తున్నటువంటిది పార్టీ వ్యతిరేకమైనటువంటి చర్య. ఇల్లు వదిలి నా భార్య నేను కూడా ఇల్లు వదిలి రాత్రి పగలు తిరగడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను వ్యవస్థని మారుద్దాం అంటే ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క జన సైనికుడికి చెప్పారు వ్యవస్థను మార్చడానికి కృషి చేయాలి. ఆ వ్యవస్థను మార్చడానికి చేసేటటువంటి కృషిలో భాగంగానే నేడు సీట్లు పార్టీని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి మార్గం అన్నమాట ఇది. అంతేగాని లేదో మీకు అన్యాయం చేశారని కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్పాడు మన సిద్ధాంతం ఇది. మన సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్క సామాన్యుడు అసెంబ్లీలో అడుగుపెట్టే రోజు రావాలి. ఆ రోజు కోసం మనందరం కష్టపడదాం. అందరినీ, ప్రతి ఒక్క సామాన్యుడిని అసెంబ్లీకి అడుగుపెట్టేంత వరకు కృషి చేద్దాం అన్నాడు. అంతేగాని నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెడతాను మాట ఇచ్చాడా? సాక్షి వాళ్ళు ఏదో చెప్తున్నారు, మీరు రెచ్చిపోతారు. ఇదేనా మీరు మీ పార్టీకి ఇచ్చే గౌరవం, మీ పార్టీ సిద్ధాంతాలకు ఇచ్చే గౌరవం? ఒక అధ్యక్షుడిగా, మీ జగ్గంపేట అధ్యక్షుడిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ సిద్ధాంతాలు ఇయ్యనా? జనాల మంచిని కోరుకునేటటువంటి నాయకుడు ఇదేనా? పదవి దక్కినా దక్కకపోయినా ఆ మంచి కోసం ఎవరైనా పాటు పడుతుంటే ఆ మంచికి సపోర్ట్ చేస్తారు ఈ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. నేను ధర్మంగా ఉంటాను, నీతిగా ఉంటాను, న్యాయంగా ఉంటాను. న్యాయంగా ఉంటే ఇదే నువ్వు చేసేదే? అమ్మవారి గుళ్ళో పడుకొని నేను ఆమెను నిరాహార దీక్ష చేస్తున్నాను అంటే సీట్ వచ్చేస్తా? మీ నాయకుడి సిద్ధాంతాలను గెలిపించడం అది. కొద్దిగైనా ఉండాలి. నీది పదవి కోసం చేసేటటువంటి డ్రామా, పదవి కోసం ఆడుతున్నటువంటి డ్రామా నేనంట పక్క. మోసం చేశారని నేను భావించట్లేదు. నేను నమ్మి నాలాంటి వాళ్ళు మోసపోవడం, ఇప్పుడు ఆకాశానికి నిచ్చినేయడం, తర్వాత కొండకి దారం పెట్టి లాగడం అనేది కష్టం. సామాన్యుడు కోట్లాది రూపాయలు లేనివాడు అసెంబ్లీకి వెళ్ళడం అనేది జరగని పని. అది నిరూపణ అయ్యింది. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా ఆకాశానికి నిచ్చినేయటం అని ఎవరో అంటలా. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్యంగా ఉండేటటువంటి నిన్ను ఒక ఇన్ఛార్జిని చేసినప్పుడు ఆ ఇన్ఛార్జిగా నువ్వు తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ అదే. ప్రతి నియోజకవర్గంలో అన్ని చోట్లకి తిరగాలి, పార్టీ సిద్ధాంతాలని ప్రతి ఒక్క జనంలోకి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్ళాలి, గడప గడపకి తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత ఇన్ఛార్జి మీదే ఉంటుంది. నువ్వేదో ఒక్కడే సపరేట్గా కష్టపడ్డట్టు చెప్తావేంటి స్వామి? నువ్వేమన్నా సపరేట్గా కష్టపడ్డావేంది స్వామి? లేదు కదా. మరి ఏంది పెంట? పదవి కోసం నువ్వు ఆడుతున్నటువంటి డ్రామా అనిపించట్లేదా? అలాంటి సామాన్యుడు, నాలాంటి నిరుపేద, నాలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు, మంచి ఆశయాలు సిద్ధాంతాలు ఉన్నా సరే వ్యవస్థను మార్చేద్దాం, అవినీతి లేని రాష్ట్రాన్ని చేద్దాం, మరి మద్యం డబ్బు పంచకుండా గెలిచేలా చేసి నిజాయితీగా సుపరిపాలన చేద్దాం, ప్రజా పరిపాలన చేద్దాం అనే ఆశ, మంచి ఆశయాలు సిద్ధాంతాలు, వ్యవస్థను మార్చాలనే ఆలోచన ఉంటే ఆ ఆలోచన ఉన్నటువంటి నాయకుడి వెనకాల ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా సపోర్ట్ చేస్తూ కష్టపడటమే మంచి వాళ్ళ లక్షణం. మరి నువ్వు మంచోడు ఎలా అవుతావు? పదవి కోసం ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావు కదా. నువ్వు కేవలం పదవి ఆశతోనే చేస్తున్నావు ఇది. లేకపోతే ప్రజా సంక్షేమం కోరుకుంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటటువంటి మంచి ఆశయాన్ని, ప్రజలకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, నెక్స్ట్ అభివృద్ధి రావాలి రాష్ట్రానికి అనేటటువంటి ఒక మంచి ఆశయాన్ని సపోర్ట్ చేసేవాడివి కదా. నువ్వేం మంచి నాయకుడివి? నువ్వు మంచి నాయకుడివా? కాదు, మంచి నాయకుడు కాదు. స్వార్థమైన ఆలోచన, నాకు పదవి కావాలి, నాకు పదవి ఇస్తాడు అనే ఆలోచనతోనే ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డావు. పదవి ఇస్తాడు అనే ఆలోచనతోనే నువ్వు కష్టపడి తిరిగావు. లేదు అంటే తిరగవు. అర్థమైపోతుంది కదా. టీడీపీలో గతంలో చేసావు,
టీడీపీ వాళ్ళు నీకే పదవి ఇవ్వట్లా, జనసేన అధ్యక్షుడిగా చేశారు ఆయన. ఇంకా తర్వాత పదవి వస్తుందని ఆశ. లేదు అంటే ఒక పార్టీని నమ్ముకొని ఒక మంచి సిద్ధాంతాల కోసం నేను వచ్చాను, టీడీపీని వదిలిపెట్టి వచ్చాను అని సోదంతా చెప్పావు కదా. ఈ వీడియో మొత్తం ప్రజెంట్ చేయట్లేదండి, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది. మరి ఆ సోదంతా చెప్పావు కదా, ఆ సోది చెప్పినప్పుడు ఒక పార్టీ మంచి సిద్ధాంతాల కోసం నువ్వు జనసేన పార్టీలోకి నిజంగా వచ్చిన వాడే అయితే, ఒక పదవిని అడ్డు పెట్టుకోవడానికి కాకుండా, పదవి సంపాదించుకోవడానికి కాకుండా, ప్రజలకి మంచి జరగాలి అనే ఆశయంతో వచ్చిన వాడి మాట నిజమే అయితే, నువ్వు అదే మాట కోసం, అదే ప్రజా సంక్షేమం కోసం కష్టపడి మీ నాయకుడు చేసినటువంటి ఒక మంచి పనికి సపోర్ట్గా నిలబడి, ఎవరు అక్కడ మీ నియోజకవర్గంలో నిలబడిన ఒక జనసేన ఇన్ఛార్జిగా చేయవలసినటువంటి కార్యక్రమం, ఆ నిలబడినటువంటి వ్యక్తికి మద్దతు ప్రకటించి హ్యాపీగా పనిచేసుకుంటూ గెలిచే వరకు పోరాటం. కానీ నువ్వు అది చేయట్లేదే, నీలో ఎక్కడ అది కనపట్టలేదే. అంటే నువ్వు ప్రజల మంచి కోరుకోవటల్లా, నీ పదవి నువ్వు కోరుకుంటున్నావు. అది అర్థమైంది కదండి. సాక్షి టీవీ వాళ్ళు ఇక్కడ ఒకసారి మొత్తం స్కిప్ చేసి లాస్ట్ వరకు చూపిస్తాను మీకు. ఇక్కడ పార్టీలు నిర్ణయాలు తీసుకోవడం తప్పు కాదు. అది జనసేన కానీ టీడీపీ కానీ జగంపేట ఇన్ఛార్జిగా జగంపేట టికెట్ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం కూడా తప్పు కాదు. వాళ్ళు తప్పు పట్టడం లేదన్న విషయం స్పష్టంగా చెప్తున్నారు. తాను చెప్పే సూటిగా ఒకటే, మధ్యతరగతి వాళ్ళు ఒరే సాక్షి పుత్రిక, మరి పెచ్చవేదవ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చాడు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ కులం ఉంటే ఆ కులానికి ప్రాధాన్యతనిస్తూ ఆ కులం మెంబర్ని, ఆ కులం అభ్యర్థిని నిలబెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? ఇప్పటి వరకు కేటాయించినటువంటి 94 సీట్లు కూడా, 99 సీట్లు జనసేన పార్టీతో కలిపి, ఆ సీట్లు కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఎక్కడా కూడా డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలా. సరిపిల్ల రాజేష్ ఎవరు? మహా ఆస్తిమంతుడా? కాదు కదా, ఒక సిద్ధాంతాల కోసం కట్టుబడినటువంటి వ్యక్తి. మరి అతనికి ఏం చూసి ఇచ్చారు? సిద్ధాంతాలను చూసి ఇచ్చారు, ఒక నాయకుడి లక్షణాలను చూసి ఇచ్చారు. పార్టీలో ఉన్నా లేకపోయినా అతను ప్రతిపక్షం మీద పోరాడినటువంటి తత్వానికి ఇచ్చారు, ఒక సమస్య మీద అతను పోరాడేటటువంటి విధానానికి ఇచ్చారు. ఇక్కడెక్కడా డబ్బు గురించి ఇవ్వలేదే. సాక్షి వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి జనసేన పార్టీకి టీడీపీ పార్టీలో వ్యక్తులకి ఒకరికొకరికి రాగ విద్వేషాలని కల్పించి పార్టీల్ని చీల్చాలి అనే ఉద్దేశం మీద రకరకాల ప్రయత్నాలు. ఆ ప్రయత్నాలకు కానీ మనం తలొగ్గామా, రాష్ట్రం మళ్ళీ ఒక కిరాతకుడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.